మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. ఈరోజైతే మనం కందుకూరులో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్ ఎదురుగా ఇక్కడ ఫౌండేషన్ ఫర్ కొల్యూషన్ అనే సంస్థ ద్వారా విజయ్ కుమార్ గారు కొంతమంది పేదలకైతే కొన్ని సరుకులు రేషన్ అయితే సప్లై చేస్తూ ఉన్నారు. అసలు ఆ సార్కి ఎందుకు ఈ విధంగా దానం చేయాలనిపిస్తుంది, వారి మాటలను అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ఫౌండేషన్ ద్వారా మీకు పేదలకు హెల్ప్ చేయాలని ఎందుకు అనిపించింది సార్? సార్, పేదలకు హెల్ప్ చేయడం అనేది ఒక మంచి కార్యక్రమం కాబట్టి దాన్ని చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టామండి. ఏమేమి హెల్ప్ చేశారు సార్? సో వాళ్ళకి నిత్యావసర సరుకులు, రైస్తో పాటు నిత్యావసర సరుకులు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకుల్లో అంటే సరిపడా, అంటే నెలంతా సరిపడా అంటే ఒకరంటే సరిపోతారు. కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు కొంచెం సరిపోకపోవచ్చు. మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే ఈసారికి మళ్ళీ మేము సహాయం చేయాలని అనుకుంటున్నాం. అది ప్రతి నెల మన ఐఎఫ్సి ఫౌండేషన్ ద్వారా మన వాళ్ళు చేస్తున్నారు. అది ఈ నెల మా నాన్నగారు వర్ధంతి సందర్భంగా ఈ నెల మేము ఇవ్వాలని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. చేసి వాళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి, నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా అవసరం ఉందని చెప్తే మేము సహాయం చేయడానికి సిద్ధమయ్యాం. ఇలా ప్రతి నెల మా వంతు మేము కృషి చేయాలని చెప్పేసి, మా వంతు మేము సహాయం చేయడానికి కూడా మేము ఇష్టపడుతున్నాం. గతంలో ఎలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా పాల్గొన్నారా సార్? గతంలో నేను ఈ ఐఎఫ్సి ఫౌండేషన్ ద్వారా పాల్గొన్నానండి. గతంలో పేదలకి చలికి దుప్పట్లు పంచడం అనే కార్యక్రమంలో పాల్గొన్నాను. అది మన ఎస్టీ కాలనీలో దుప్పట్ల కార్యక్రమం కూడా చేపట్టామండి. అందరికీ పేదవాళ్ళకి పంచామండి. వాళ్ళకి ఏమైనా అవసరం ఉంది, చలిగా ఉందని బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలిసింది. ఆ తెలిసిన వెంటనే మన వాళ్ళు కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేయగానే మేము స్పందించి దాన్ని మేము వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి సార్? భవిష్యత్తులో ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలండి. ఎందుకంటే పాపం చాలామంది పేదవాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి చేయటంలో తప్పు లేదు. ఇంకా ఎంతోమంది దీన్ని ఆదర్శంగా తీసుకొని సహాయం చేస్తే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సార్. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్, మీ పేరు? నమస్తే, ఎస్కే శంషేర్ సార్. ఐఎఫ్సి ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించబడింది సార్? ఐఎఫ్సి ఫౌండేషన్ వచ్చేసి 2019లో నేను మా ఫ్రెండ్ సాజిద్ అని చెప్పేసి ఇద్దరం కలిసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను అతను ఇద్దరం ఫౌండర్లు దీనికి. నేను ప్రజెంట్ సెక్రటరీ, ఆయన ప్రెసిడెంట్గా. మేమిద్దరం పేదవారికి ఏదో ఒక మంచి కార్యక్రమాలు జరగాలని చెప్పేసి మేము ఫస్ట్ మా సొంత నిధులతో దీన్ని ప్రారంభించాం. నేను మా సాజిద్ అంటారు. మేమిద్దరం కలిసి దీన్ని 2019లో ప్రారంభించాం. అసలు మీకు స్థాపించాలనే ఆలోచన ఏ విధంగా కలిగింది సార్? స్థాపించాలనే ఆలోచన అంటే, ఇప్పుడు మనం ఏదో ఒక మంచి కార్యక్రమం జరగాల, ఏదో ఒక మంచి చేయాలా, మనకి స్థాయి తగ్గట్టుగా మనం ఏదో ఒకటి మంచి చేయాలా పేదవాళ్ళకి అని చెప్పేసి ఆ ఆలోచనతో ఇది మొదలుపెట్టింది. ప్రతి నెల ఈ విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాను. ప్రతి నెల 2019 నుంచి ప్రతి నెల 14 మంది నిరుపేదలు, వితంతువులు, వృద్ధులు వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళి అక్కడ విచారించి, చుట్టుపక్కల విచారించి వీళ్ళు అర్హులైతేనే మేము వాళ్ళకి అందజేస్తాం. ఎందుకంటే ఎవరైనా దాతలు మాకు ఇచ్చిన ప్రతి రూపాయిని మేము సద్వినియోగం చేయాలనేది మా ఆలోచన. అందుకని అప్పటి నుంచి 2019 నుంచి ఇప్పటిదాకా ప్రతి నెల 14 మంది నిరుపేదలకి వివిధ రూపంలో దాతల ద్వారా మేము రేషన్ అందిస్తూనే ఉన్నాం. దాతలు ఎవరు లేకపోయినా మీ అంతకు మీరైనా చేస్తాం. దాతలు రాకపోయినా మా అంతటా మేము ఇప్పుడు ఫౌండేషన్లో సభ్యులు ఉన్నాము, తలా కొద్దిగేసుకొని చేసేస్తూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇది కొంతమంది మాకు దాతలు ఇంకా ముందుకు వచ్చి మరి కొంత సహాయం అందిస్తే భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఎంతమందికి చేసే అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విన్నారు కదా విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి మాటలు. వాళ్ళ తండ్రి వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము కొంతమంది పేదలకైతే దానం చేశానని చెబుతున్నారు. అలాగే ఐఎఫ్సి ఫౌండేషన్ సెక్రటరీ అయినటువంటి సంసిద్ గారు చెప్పినటువంటి మాటలు కూడా విన్నారు కదా.
2019లో ఐఎఫ్సి ఫౌండేషన్ అయితే స్థాపించామని చెబుతున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల మేము కొంతమంది పేదలకైతే సహాయం చేస్తూ ఉన్నాము. ఇంకా దాతలు చాలామంది దాతలు మాకు కొంచెం సహకరిస్తే ఇంకా చాలామంది పేదలకు మేము ఈ విధంగానే భవిష్యత్తులో దానం చేస్తూ ఉంటామని, హెల్ప్ చేస్తూ ఉంటామని చాలా విధేయతతో అయితే చెబుతూ ఉన్నారు. ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో మీ తిరుపతిరావు.